ఓం శ్రీ మాత్రే నమః. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 293వ నామం భోగిని. సుఖాలను అనుభవించటమే భోగం. సుఖములను అనుభవించే తల్లి భోగిని. భోగము అంటే పాము పడగాని కూడా అర్థం ఉంది. అది ఎవరికి ఉంది అంటే ఆడపాము పడగ కలిగి ఉంది భోగిని. అంటే తల్లి నాగకన్యా స్వరూపురాలు అని చెప్పచ్చు, భోగస్వరూపురాలు అని చెప్పచ్చు. భోగములను అనుభవించున్నది అని, భోగములను ఇచ్చున్నది అని కూడా చెప్పచ్చు. భోగములు అంటే మరి అనుభవించే ఆనందం అనుభవించేవన్నీ భోగములే. ఈ ఐహిక భోగములు అంటే ఈ పంచ విషయముల బాహ్య విషయముల నుంచి వచ్చేటువంటి ఆనందములన్నీ కూడా క్షణిక భోగములు అంటారు. శబ్ద స్పర్శ రూపరస గంధములు, పంచేంద్రియములు, శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రహణము. ఈ 5 ఇంద్రియాల ద్వారా అనుభవించేవన్నీ కూడా భోగములు అంటారు. ఈ భోగములన్నీ కూడా క్షణికములు, కాసేపు ఆనందాన్ని ఇచ్చి తర్వాత మనకి మళ్ళీ బాధను కలిగిస్తాయి, అయిష్టంగా మారతాయి. వాటిని అజ్ఞానము చేత వాటిని కోరుకుంటాం. జ్ఞానము చేత కోరుకునే భోగం ఆధ్యాత్మిక భోగం. ఇవి ఇహలోక భోగాలు క్షణికాలు అనుకుంటున్నాం. అయితే పరలోక భోగాలు ఉన్నాయి కదా, స్వర్గము, పరలోక భోగము. ఈ భోగము కూడా ఒక విధంగా అశాశ్వతమే. చేసుకున్న పుణ్యం అయిపోయిన వెంటనే మళ్ళీ ఈ భూలోకంలోకి తోసేస్తారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ జన్మ తీసుకుని మళ్ళీ జన్మని అనుభవించవలసి వస్తుంది. అందుకని ఇహలోక భోగాలు మరీ క్షణికాలు, పరలోక భోగాలు కొంతవరకే. అసలైన భోగం ఆనందం ఏది అంటే శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది, శాశ్వతమైన భోగంగా ఉండేది మోక్షము, ముక్తి. ఈ ముక్తి పరమానంద స్థితిని ఇస్తుంది. అసలైన భోగము అది, అసలైన ఆనందము, అపరిమిత ఆనందము, అంతులేని ఆనందము, అవధులు లేని ఆనందము ఇచ్చేది ముక్తి. దానికి ఇంకా మళ్ళా తిరిగి జన్మ అంటే ముక్తి అంటే జన్మ లేని స్థితి. జన్మ ఎత్తితేనే సుఖాలు కష్టాలు 2 అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకు జన్మ ఎత్తుతాడు అంటే పుణ్య పాపాలు ఉండటం వల్ల మానవ జన్మ ఎత్తుతాడు. ఆ పుణ్య పాపాలు లేకుండా చేసుకోమని అమ్మ మనకు ఎన్నో నామాల ద్వారా ఆ పాప పుణ్యాలు లేకుండా ఉంటే ముక్తిని కలిగిస్తుంది. అంటే ముక్తి అంటే ఇంకా జన్మ లేని స్థితి. జన్మ లేని స్థితి అంటే ఎక్కడి నుంచి వచ్చాం? అమ్మలో నుంచి వచ్చాం. మళ్ళా అమ్మలో కలిసిపోవటమే అసలైన ఆనందం, ముక్తి, స్వస్థానం. మన స్థానం స్వస్థానం తల్లే. మళ్ళా అమ్మలో నుంచి మనల్ని సృష్టించింది, ఈ భోగాలన్నీ అనుభవింపజేసింది. చివరికి మళ్ళీ ఆవిడే తనలోకి తీసుకుంటుంది. తీసుకోవాలి అంటే ఆ మార్గాన్ని చూపి జ్ఞానాన్ని కలిగించి ఆ మార్గంలో నడిపించి తన దగ్గరకు తీసుకుని శాశ్వత ఆనందాన్ని, నిజమైన భోగాన్ని అందిస్తుంది. అందుకని అమ్మ భోగిని అన్నారు. అటువంటి భోగిని మాతకు నమస్కారం చేసుకుంటూ, అమ్మ అసలైన భోగమును, శాశ్వతమైన ఆనందమును మాకు ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని వేడుకుంటూ మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి
నారాయణి నమోస్తుతే. ఓ